హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో ప్యాడ్ 5 దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారనమాట. ఇది ఏంటంటే ఫ్లాగ్షిప్ ట్యాబ్గా తీసుకొచ్చారు. ఓకేనా, దీనికి సంబంధించిన స్పెక్స్ మొత్తం చెప్తాను. ఈ ప్రైస్ మన ఇండియాలో పెడితే కనుక సూపర్ హిట్ అవుతుంది. సో అంత ప్రైస్ అయితే అంత తక్కువకైతే ఎక్స్పెక్ట్ చేయలేము. మన ఇండియాలో కొద్ది ఎక్కువ ప్రైజే ఉంటారు. మరి తీసుకొస్తారా లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా నాకు తెలియదు. ఓకేనా, సో ఇలాంటి మొబైల్ అప్డేట్స్ అండ్ ట్యాబ్లెట్స్ అప్డేట్స్ మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాడ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 12.1 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 2.8K రిజల్యూషన్తో వస్తుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2800 × 1968 పిక్సెల్స్ ఉంటాయి అనమాట. 900 nits వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బేస్ మోడల్ ఉంటుంది కదా, దానికి UFS 3.1 స్టోరేజ్తో వస్తాయి. మిగతా అన్ని ఏంటంటే UFS 4.1 స్టోరేజ్తో అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 10,000 mAh ఉంటుంది. 44 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 44 వాట్స్ కన్నా ఎక్కువ ఇస్తే బాగుండు అనిపించింది. కనీసం 66 వాట్స్ ఇచ్చినా బాగుండు, కొద్దిగా తొందరగా ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వడానికి కొద్దిగా ఆప్షన్ ఉంటుంది మనకి. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది, RGN-వైజ్ 5 మీద వస్తుంది, 6 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా ఏంటంటే ప్యానోరామిక్ సౌండ్తోనైతే వస్తాయంట, అది గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టాన్ని కూడా దీన్ని యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే వివో పెన్సిల్ 3 సపోర్ట్ కూడా దీనికి ఉంటుందంట. Wi-Fi 7, Bluetooth 5.4కు సపోర్ట్ చేస్తుంది. USB 3.2 Gen 1 పోర్టు కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే 6.62 mm థిక్నెస్ ఉంటుంది. 590 grams అయితే ఈ ప్యాడ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాడ్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. 8GB అలాగే 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 28,500 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 32,000 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 35,500 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 40,200 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా మొబైల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అనమాట. సో అలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.